మా వైపు నుంచి ఆశావాహాలు అంటే అసంతృప్తులు ఉన్నా కూడా మాకేం ప్రాబ్లం లేదని అంటున్నారు టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారు. వేణు గారు ఏమంటారు? గుడ్ ఈవినింగ్. మధు సార్, మధు అండి, మధు మధు గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారికి, కాంగ్రెస్ నాయకులు సైదా గారికి, సైదే కదన్నా, సైదా అన్న సైదా గారికి, అదేవిధంగా బిఆర్కే ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మధు గారు, తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నీతులు బాగా చెప్తారు కానీ దాన్ని ఫాలో అయ్యేది మాత్రం ఏమీ ఉండదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన నాయకులు కానీ 175 నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి తరుగుడుతో గొంతు కోసేసి ఈ రోజు ఏదో రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పేసి ఒక ఇది చెప్తూ వీళ్ళ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి తడిగుడితో గొంతు కోసేసి ఈ రోజు వీళ్ళు నిర్మలంగా కూర్చొని నీతులు మాట్లాడుతున్నారు. ఒక నియోజకవర్గంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒక కార్యకర్తలు కానీ నాయకులు కానీ జెండా మోసి అనేక దీక్షలు ధర్నాలు అనేక ఏదైతే కార్యక్రమాలతో ముందుకు పోతూ ఉంటే అలాంటి కార్యకర్తల నాయకులకి వీళ్ళకి ఒక ఒంటరిగా పోతే గెలవలేమనే ఒక ఇది నమ్మకం లేకుండా ఖచ్చితంగా పొత్తులతో పోతేనే మనకు కనీసం డిపాజిట్లు దక్కుతాయని ఈ రోజు 144 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు పెట్టి మిగతా నియోజకవర్గంలో చేతులు ఎత్తేస్తాడు. అంటే ఆ కార్యకర్తలు ఏమైనా అయిపోయి వాళ్ళు ఎక్కడన్నా పోయి సావని, మాకు సంబంధం లేదు. 144 నియోజకవర్గాల్లో మనం గెలవాలి, మనం ముఖ్యమంత్రి అయిపోవాలి, మనకు అధికారం వచ్చేవాలి. అదే విధంగా ఈ రోజు మోడీ గారు అయితేనేమి 10 సీట్లు 6 ఎంపీ సీట్లని, ఆ సీట్లు వస్తే చాలు, మనకు 400 టార్గెట్ అయిపోతుంది, మనకు కుర్చీ ముఖ్యము, మన కార్యకర్తలు కానీ ఈ 5 సంవత్సరాలు పనిచేసిన నాయకులు కానీ ఎక్కడన్నా సావని మనకి సంబంధం అని చెప్పి వాళ్ళు జనసేన నాయకులు ఈ రోజు ఎవరు కానీ ఈ 3 రాజకీయ పార్టీ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ మనోభావాలు కానీ ఈ రోజు తీసుకొని ఈ రోజు మేము పొత్తులతో పోతున్నాము, ఏ నియోజకవర్గాలు వాళ్ళకి ఇద్దాము వద్దా అని మాట్లాడుకోకుండా పవన్ కళ్యాణ్ మోడీ గారు పొత్తుల్లో ఉంటారు. కానీ మోడీ గారికి సీట్లు లేరు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సీట్లు సర్దుతారు, మళ్ళీ ఆడు మోడీకి పోయేసి మళ్ళీ అక్కడ మాట్లాడుకొచ్చుకొని మళ్ళీ ఎదుగుతారు. అంటే ఇది ఏమనింది? వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు కానీ వాళ్ళ కార్యకర్త ప్రయోజనాలు కానీ వాళ్ళ నాయకుల ప్రయోజనాలు కానీ ఎక్కడెక్కడన్నా కనబడుతున్నాయా? వీళ్ళు ప్రయోజనాలు ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈయన అధికారం రావాలి, ఆయన ప్రధానమంత్రి కావాలి, ఆయనకి అధికారం కావాలి, ఈయనకి డిపాజిట్ రావాలి పవన్ కళ్యాణ్కి. ఈ విధంగా ముందుకు పోతున్నారే కానీ గతంలో ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మోడీ వచ్చి అవినీతి పరుడు, దేశద్రోహి, ఈసారి ఆయన గెలిస్తే 2019లో మైనారిటీలకు ఓట్లు తీసేస్తాడు, క్రిస్టియన్కి ముస్లింస్ కి అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు నాకు కుటుంబం ఉంది, మోడీ కుటుంబం ఉందా? హలో చెప్పండి. నాకు కుటుంబం ఉంది, మోడీ కుటుంబం ఉందా? మేడం వినపడుతుందా మధు గారు? వినిపిస్తుందండి, చెప్పండి. కాంగ్రెస్ వినిపిస్తుంది చెప్పండి. నీకనా నీకు వినపడుతుంది కదనా? నీకు వినపడితే చాలే, వాళ్ళకి వినపడకపోయినా పర్వాలే. వేణు గారు చెప్పండి. వినపడాలి కదా వేణు, కాంగ్రెస్ నాయకులు వినపడినా పర్వాలే. వేణు గారు అంత తక్కువ చేసి పడేస్తున్నారు కాంగ్రెస్ మోడీ గారిని అమ్మ నా బూతులు తిట్టి అదే సభలో నిన్న 2 రోజుల ముందు చిలకలూరిపేటలో మోడీ లాంటి వ్యక్తి దేశానికి ప్రపంచానికి ఆదర్శవంతుడు అని చెప్పి మాట్లాడుతా ఉంటే రాష్ట్ర ప్రజలు నమ్మిపోతున్నారు. అదే విధంగా మోడీ గారు చంద్రబాబు నాయుడిని పోలవరం ఏటీఎం లాగా వాడినాడని, రాజధానిలో అవినీతి జరిగిందని, మట్టిలో మద్యంలో ఇసుకలో మైన్స్ లో మాఫియా అని, రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు లేదు, వాళ్ళ కొడుకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి విమర్శలు, ఇట్లా ఒకరిని విమర్శించుకోవడం, ఒకరిని తన్నుకోవడం అన్ని అయిపోయి ఈ రోజు ఏమీ లేనట్టు ఏమీ జరగనట్టు వాళ్ళ మధ్యలో ఇప్పుడు 2024లో మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు. సరే ఆశీర్వదిస్తారు, మీరేం చేస్తారు? రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి తిట్టిన దానికి ఓట్లయ్యారా, లేదా మీరు ఒకరిని పొగిడిన దానికి ఓట్లయ్యారా? ఈరోజు రాష్ట్రంలో హోదా సమస్య ఉంది, విభజన అంశాలు రాలేదు, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ సమస్య ఉంది, అదేవిధంగా పోలవరం సమస్య ఉంది, అదేవిధంగా అమరావతి, విశాఖపట్నం, కర్నూలు సమస్య ఉంది.
వాళ్ళు రాజకీయం కోసం మోడీ గారు జనసేన నాయకులు కర్నూలులో న్యాయ రాజధాని కావాలంటారు, అమరావతిలో సామాన్యుడు ఒక సెంటు భూమి కొనలేడు, ఖచ్చితంగా విశాఖపట్నం కూడా రాజధాని ఉండాలి అని మాట్లాడతారు. కానీ ఇక్కడ రాజకీయాలకు వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తారు. అసలు వీళ్ళు స్టాండ్ ఏంటి? రాష్ట్ర ప్రజలు గొంతు కోయడం స్టాండా, వాళ్ళ కార్యకర్తలు గొంతు కోయడం స్టాండా, వాళ్ళ నాయకులు గొంతు కోయడం స్టాండా? వీళ్ళు ప్రయోజనాల కోసం పక్క పార్టీలకి వీళ్ళ కార్యకర్తలు అన్యాయం చేసి వాళ్ళకి టికెట్ ఇవ్వడం ఇదా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అడగండి మధు గారు. రైట్ సైదా గారు, వేణు గారు అసలు మిమ్మల్ని కన్సిడర్ కూడా చేయట్లేదు అసలు. సైదా గారు అసలు కాంగ్రెస్ పార్టీ అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు, ఆయన డిస్కషన్ వదిలిన బాణం కాంగ్రెస్ లో ఉంది, ఆ విషయం మర్చిపోతే ఎట్లా? సైదా గారు ఆ బాణాన్ని మీరు పట్టుకుని మీరు వదులుతున్నారు. మాకు సంబంధం లేదు. మధు గారు చెప్పండి. మీకు ప్యానల్ పెద్దలు అన్న వేణు గారికి, అలాగే మరో పెద్దన్న శ్రీనివాస్ గారికి, బిఆర్కే న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు మరి తెలుగు తమ్ముళ్ళ పన్నులాట గురించి మంచి డిస్కషన్ పెట్టినందుకు బిఆర్కే న్యూస్ కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, మా ఏనన్న గారు సంతోషపడతా ఉన్నాడు, తెలుగు తమ్ముళ్ళు తర్వాత త్రివిధ దళాధిపతులు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, రోడ్డును పడ్డారని చెప్పి ఆయన ఆనందపడతా ఉన్నారు. కానీ నిన్నటి మొన్నటి వరకు కూడా వైసీపీ కూడా 175 అసెంబ్లీ స్థానాల్లో 92 మంది ఎమ్మెల్యేలని 18 మంది ఎంపీలని మరి ట్రాన్స్ఫర్లు చేసిన విషయం మనం చూసాం. మరి బోరును ఏడ్చినటువంటి సందర్భాలు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వచ్చి కాపు రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తులు కానివ్వండి, అనేక మంది మరి సీఎం గారి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వచ్చి బోరును ఏడ్చి ధర్నాలు చేసి రోడ్లెక్కి హర్తాళ్ళు చేసి దిష్టి బొమ్మలు తగలబెట్టి మొన్నటి దాకా రచ్చ చేసినటువంటి సందర్భం మనం వైసీపీ పార్టీలో చూసాం, ఆ జాతరను చూసాం. అయితే ఇప్పుడు తెలుగుదేశంలో కూడా, ఎందుకంటే తెలుగుదేశం ఇందాకన్నా సీనని చెప్పినట్టుగా సంస్థాగత నిర్మాణంలో పటిష్టవంతమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం, దాన్ని మనం ఒప్పుకోవచ్చు. అయితే ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, మరి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, ఇప్పుడు సీటు వస్తుందని చెప్పి ఆశపడినటువంటి కార్యకర్తలు వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా ఆయారాం గాయారాములకి సీట్లు ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉంటే ఈరోజు తెలుగుదేశంలో తెలుగు తమ్ముళ్ళు తన్నుకునేటువంటి పరిస్థితి, తన్నులాట వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా గోచరిస్తా ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈరోజు ఈ యొక్క పొత్తు వల్ల కూడా టీడీపీకి నష్టం జరిగింది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈరోజు 30 స్థానాలు మరి ఎమ్మెల్యే స్థానాలు ఈరోజు జనసేనకి బీజేపీకి ఇచ్చినటువంటి పరిస్థితి, మరో 8 ఎంపీ స్థానాలు మరి 2 పార్టీలకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ స్థానాల్లో గతంలో నమ్మకం పెట్టుకొని పనిచేసుకొని గత 5 సంవత్సరాలుగా మరి అధికార పార్టీ ఈ యొక్క దాష్టికాలిక బలి కేసులు పెట్టించుకొని జైళ్ళకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి కార్యకర్తలను కాపాడుకుంటున్నటువంటి అనేక మంది తెలుగుదేశం నాయకులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. అనేక నియోజకవర్గాలు మరి పెనమలూరు కానివ్వండి, ఈరోజు మరి గంటా శ్రీనివాసరావు చూసాం, ఆయన కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అలాగే గన్నవరం నియోజకవర్గం, ఇలాగ అనేక నియోజకవర్గాలు ఈరోజు కొలకపూడి శ్రీనివాస్ వెళ్తే ఆయన వద్దని చెప్పి అక్కడ గొడవ చేస్తా ఉన్నారు. ఈ రోజు అత్తర్ చాంద్ బాషా గారు అనంతపూర్ కదిరి నియోజకవర్గం సంబంధించిన చాంద్ బాషా గారు మరి ఈ రోజు కరకట్ట దగ్గరకు వచ్చి చంద్రబాబు గారి ఇంటి దగ్గర ధర్నా చేసినటువంటి పరిస్థితులు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే తీవ్రంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా కుమ్ములాట జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది వాస్తవం. మరొక పక్కన చూస్తే ఈరోజు బీజేపీ వాళ్ళ పరిస్థితి, బీజేపీ మరి 6 ఎంపీ సీట్లకి 20 మంది అభ్యర్థులు తయారు. ఈరోజు చూసుకుంటా పోతే టీజీ వెంకటేష్, సీఎం రమేష్, అలాగే సత్యకుమార్, జీవీఎల్ నరసింహారావు, పురంధరేశ్వరి, సోము ఎర్రాజు, ఇలా అనేక మంది, ఒక 20 మంది ఒక దగ్గర చాంతాడంత తాడు మరి ఈరోజు ఎంపీల కోసం పోటీ పడుతున్న పరిస్థితి. మరొక విచిత్రమైన విషయం ఏంటంటమ్మా, పాడేరు
ట్రైబల్ ఏరియా ఉన్నటువంటి పాడేరు కాన్స్టిట్యున్సీలో 160 ఓట్లు వచ్చినాయి గత ఎన్నికల్లో బీజేపీ. అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు టీడీపీ అలయన్స్ లో బీజేపీకి. అక్కడ ఏం పోటీ చేయాలనే పరిస్థితి వాళ్ళకి అభిగమ్య గోచరంగా ఉంది. ఈ ఎమ్మెల్యే సీట్ల కోసం ప్రతి ఒక్కరు కూడా పోటీ పడతా ఉన్నారు. నిన్న మొన్నటి దాకా ఒక్క బీజేపీ నాయకుడు కూడా ముందుకు వచ్చి సీటు కావాలన్న లేనటువంటి నాయకుడు ఈ రోజు తెలుగుదేశంతో అలయన్స్ తోటి ఈ రోజు వాళ్ళందరూ కూడా మాకు టికెట్ కావాలని చెప్పి వెంటబడేటువంటి పరిస్థితి. మరి పురంధరేశ్వరి గారి లిస్టు తీసుకొని ఢిల్లీ పోయి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో మరి ఆమె కొట్టమిట్టాడుతున్న పరిస్థితి ఈ రోజు బీజేపీలో చూస్తా ఉన్నాం. అలాగే మరొక పార్టీ జనసేన పార్టీ. ఈ రోజు జనసేన పార్టీ చూసుకుంటే జనసేన పార్టీలో మరి గత 10 సంవత్సరాల నుంచి ఎంతో మంది జనసేన పార్టీ కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి వైసీపీకి వ్యతిరేకంగా మరి ఉద్యమాలు నిర్వహించి జైళ్లకు పోయి ఆర్థికంగా నష్టపోయి అనేక ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు ఈ రోజు మాకు అవకాశం వస్తే మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాడు, నిగ్గుదేస్తాడని చెప్పి మా అందరికి టికెట్లు వస్తాయని చెప్పి ఆశపడి పాపం వాళ్ళంతా కూడా ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నారు. తీరా చూస్తే ఆయన 24 సీట్ల నుంచి 21 సీట్లు తగ్గినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ 3 పార్టీల్లో కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఈ యొక్క 3 పార్టీల తమ్ముళ్ళు మాత్రం మరి కొట్టుకొని తెస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే